आयुः सत्त्वबलारोग्य सुखप्रीतिविवर्धनाः रस्याः स्निग्धा स्थिरा हृद्या आहाराः सात्विकप्रियाः। ఆయువు, బుద్ధి, బలం, ఆరోగ్యం, సుఖం మరియు ప్రీతిని పెంపొందించునవి, రసయుక్తమైనవి, మృదువైనవి, చిరకాలం ఉండేది మరియు స్వభావంచే హృదయానికి ఇంపు అనిపించే భోజన పదార్థాలు సాత్విక పురుషునికి ప్రియమైనవి. యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా స్వభావంచే హృదయానికి ఇంపనిపించేవి బలం, ఆరోగ్యం, బుద్ధి మరియు ఆయువులను పెంచే భోజన పదార్థాలే సాత్వికమైనవి. ఏ భోజన పదార్థాలు సాత్వికములో అవే సాత్వికులకు ప్రియమైనమవుతాయి. దీనివలన స్పష్టమయ్యేదేమిటంటే తినే ఏ వస్తువు కూడా సాత్వికం కానీ, రాజసం కానీ మరియు తామసం కానీ కాదు. దాని ప్రయోగం సాత్వికం కానీ, రాజసం కానీ లేక తామసం కానీ అవుతుంది. పాలు సాత్వికం కాదు, ఉల్లిపాయ రాజసం కాదు, వెల్లుల్లి తామసము కాదు. ఎక్కడి వరకు బలం, బుద్ధి, ఆరోగ్యం మరియు హృదయానికి ప్రియమైనదవడం అనే ప్రశ్న వస్తే ప్రపంచంలో మనుష్యులకు తమ తమ ప్రకృతి, వాతావరణం మరియు పరిస్థితులకు అనుకూలంగా వేర్వేరు భోజన పదార్థాలు ప్రియమైనమవుతాయి. ఎలాగంటే బెంగాలీలకు మరియు దక్షిణ భారతీయులకు అన్నం ప్రియమైనది. అయితే పంజాబీలకు గోధుమల రొట్టెలు ఇష్టం, అరబ్బులకు ఎద్దు మాంసం, చైనీయులకు కప్పలు ఇష్టం. ఇంకోవైపు ఉత్తర ధ్రువ శీతల ప్రదేశాల్లో మాంసం లేకుండా జీవితమే గడవదు. రష్యా, మంగోలియా దేశాలలోని ఆదివాసులు తినడానికి గుర్రపు మాంసాన్ని ఉపయోగిస్తారు. ఐరోపా దేశస్థులు ఆవు, పంది మాంసం తింటారు. అయినా విద్యాబుద్ధుల వికాసం మరియు ఔన్నత్యంలో అమెరికనులు, యూరోపియన్లు ప్రథమ శ్రేణిలో ఉన్నారు. గీత ప్రకారంగా రసయుక్తమైనవి, చిరకాలం ఉండే భోజన పదార్థాలు సాత్వికమైనవి. దీర్ఘాయువు, అనుకూల్యం, బలం, బుద్ధి పెంచగల ఆరోగ్యవర్ధక పదార్థాలు సాత్వికమైనవి. స్వాభావికంగా హృదయానికి ప్రియం అనిపించే భోజన పదార్థాలు సాత్వికమైనవి. కాబట్టి తినే ఏ పదార్థాన్ని కూడా ఎక్కువ అని కాని, తక్కువ అని కాని అంచనా వేయనవసరం లేదు. పరిస్థితులు, వాతావరణం, దేశ కాలాలకు అనుగుణంగా ఏ భోజన పదార్థం స్వాభావికంగా ప్రియమనిపిస్తుందో, జీవన శక్తిని ఇస్తుందో అదే సాత్వికమైనది. వస్తువు సాత్వికం, రాజసం మరియు తామసికం కాదు, కాని దాని ప్రయోగం సాత్వికం, రాజసం మరియు తామసికం అవుతుంది. దీని అనుకూలంగానే ఏ వ్యక్తి అయితే ఇల్లు, కుటుంబాన్ని వదిలేసి కేవలం ఈశ్వరారాధనలో లిప్తమైపోతాడో, సన్యాసాశ్రమంలో ఉంటాడో అతనికి మాంసము, మదిర త్యాజ్యములు. ఎందుకంటే అనుభవంలో చూడదగినదేమిటంటే ఈ పదార్థాలు ఆధ్యాత్మిక మార్గంలో అవరోధాలు కల్పించే మనోభావాల్ని ఉత్పన్నం చేస్తాయి. కాబట్టి వీటి వలన సాధనాపథంలో భ్రష్టుడయ్యేందుకు అవకాశం ఎక్కువ. ఏకాంత స్థలంలో ఉంటూ విరక్తుడిగా ఉన్న వ్యక్తికి యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు 6వ అధ్యాయంలో ఆహారం విషయంలో ఒక నియమాన్ని చెప్పాడు. యుక్తాహార విహారస్య. దీనినే మనస్సులో ఉంచుకొని ఆచరించాలి. భజన చేసేవారు సహాయకరమైనంత ఆహారాన్నే భుజించాలి.